అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 2. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మత్తయి సువార్త 7:20. దేవుని చేత ఏర్పరచబడిన మోషే, అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారిలో 250 మంది ప్రధానులుండిరి. దేవుడు వారి ద్వారా మాట్లాడుచు కార్యములు చేయుచున్నందున వీరు వారి మీద అసూయపడిరి. అసూయ ఎంతో భయంకరమైంది. అసూయను బట్టి అనేకులు బలహీనులై తమ ప్రాణములు కూడా పోగొట్టుకుని వారుండిరి. అసూయను బట్టి కోపము, ఆగ్రహము, వివాదము, హత్యలు, స్నేహితుల నుండి, బంధువుల నుండి ఎడబాటు కలుగును. తల్లి ఒకరి ఎడల ప్రేమ చూపుచున్నందుకు మరొక బిడ్డ ఎట్లు అసూయపడడం మనం ఎరుగుదుము. భార్యాభర్తల మధ్య కూడా అసూయ ఎంత నష్టం కలిగించునో మనం ఎరుగుదుము. భర్తలు తలలు నెరసి బట్టతల అయినను తమ భార్య ఎడల అసూయ కలిగి ఉండటను బట్టి వారు ఎడతెగక కలహించుకునెదరు. ఇద్దరు స్నేహితుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించిన ఎడల అసూయపడెదరు. అనేక మంది దైవజనులు అసూయను బట్టి వారి పరిచర్యందలి శక్తిని కోల్పోయిరి. అసూయను బట్టి అనేకులు అబద్ధములను, కల్పనా కథలను చెప్పెదరు. దేవుని చేత నీవు వాడబడవలనని చిగిరించిన కర్రవలే నీవు ఉండగోరిన ప్రతి విధమైన అసూయకు నీవు దూరముగా ఉండవలెను. నీవు దేవుని వాక్యమును అంగీకరించుట ద్వారా దాని యందు పరలోకపు ఆనందమును అనుభవించెదవు. దేవుడు నిన్ను ప్రతి స్థలమునందు బలమైన పాత్రగా వాడుకుంటును బట్టి కొందరు ఆయనకే వాక్యము తెలియనా, ఇతరుల కంటే ఆయనే యోగ్యుడా అని అసూయ చెందవచ్చును. నీ మీద కాని మాటలు చెప్పి చెడ్డ కథలను ప్రచారము చేసెదరు. దేవుడు నీ ద్వారా తన కార్యములు నెరవేర్చుచున్నప్పుడు నిశ్చయముగా ఇతరులు నీకు వ్యతిరేకముగా నిలిచెదరు. అహరోను పేరుగల ఎండిన కర్ర ఎట్లు చిగురించి ఫలించెనో సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాం. కానీ ఇతర కర్రలు ఫలింపక అట్లే ఉండెను. ఈ రీతిగా దేవుడు తన దాసులను రుజువు చేయును. మనకు ఎంత బైబిల్ జ్ఞానమున్నను, ఎక్కడ బాప్తిస్మము పొందినను అవి మనల్ని శక్తివంతులుగా చేయలేవు. మన ఫలించడి జీవితం పరిచర్య ద్వారా మాత్రమే శత్రువు యొక్క ద్వేషములను, సనుగులను మాన్పగలము. ప్రైజ్ ది లార్డ్.